నమస్తే అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు ఈ వీడియోలోన రాయచూర్ మార్కెట్ అలాగే బళ్ళారి ఈ రెండు మార్కెట్లలోన నిన్న అంటే కందుల మార్కెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. తేదీ వచ్చే మటుకు నిన్న 24వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. నిన్న నైట్ అయితే కూడా వీడియో అయితే లేట్ అయినా కూడా పెట్టాను. ఇప్పుడు కూడా రాయచూర్ మార్కెట్ వచ్చేసి గత 2 రోజుల నుంచి నా వ్యక్తిగతంగా చాలా పనుల కొద్దీ నేనైతే వీడియో అయితే చేయలేదు. చాలామంది అడుగుతున్నారు అనమాట, మెసేజ్ రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకుంటే కాల్ చేసి కానీ అడగడం జరిగింది. అలాగే డైలీ అయితే అప్డేట్ ఇద్దాం అనుకున్నా, చాలా లేట్ అయింది. దానికైతే చింతిస్తున్నాను. ముఖ్యంగా చూస్తున్నట్లయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే గంట సింబల్ నొక్కండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. నిన్న కందుల మార్కెట్ రాయచూరుకు వచ్చేసి 8,000 బస్తాలు అయితే రావడం జరిగింది. వాటిలో కొన్ని రకాలకైతే మంచి డిమాండ్స్ అయితే లభించింది. వాటి గురించి కూడా తెలుసుకుందాము. నిన్న 157 బస్తాలు అయితే 10,000తో వ్యాపారాలు అయితే జరిగినాయి అన్నమాట. నిన్న రాయచూరు మార్కెట్లో. బళ్ళారిలో వచ్చేసి 8,600 అయితే ఒక్కటైతే లాట్గా వెళ్ళడం జరిగింది టాప్గా. ఇంకా మిగతావన్నీ అన్నీ 8,000 అంటే ఇవి ఫుల్ డ్రై ఉంటే ఈ రేట్స్ అనమాట. ఎందుకంటే చాలా మటుకు మ్యాచర్లు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఇటుకు వచ్చే మటుకు రైతు ఆత్రం తట్టుకోలేక తీసుకొస్తున్నాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఆరబెట్టుకోకుండానే తీసుకొచ్చిన సరుకులు అయితే మొన్నటి నుంచి చూస్తున్నాము. నిన్న పర్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6,000 పైనుంచే మనకు వ్యాపారాలు అయితే జరగడం జరిగిందనమాట. 6,000, 6,500, 7,000 లోపలైతే కాస్త కూస్తో డ్రై ఉండేవన్నమాట. అంటే 22, 23 మ్యాచర్ ఉండేవన్నమాట. చాలామంది 28, 30 మ్యాచర్ ఉంటే కన్నా 5,000 కాటి నుంచి కూడా నిన్న కూడా స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్కెట్లోన. అలాగే డ్రై ఉండేటివి అయితే 7,000 కాటి నుంచి 8,000 టాప్ అని చెప్పుకోవచ్చు. నిన్న మార్కెట్లో చాలా మటుకు 7,200, 7,100, 7,150, 7,500 లోపలే వెళ్ళడం జరిగింది. ఎక్కువగా మెజర్మెంట్స్ అయితే పాటించడం లేదు రైతులు. ఎందుకంటే ఒక 10, 15, 12 రోజులు 15 రోజులు ఆరేసుకున్న సరుకులు అయితే బాగా ఫుల్ డ్రై ఉంటే మనకు 12, 13 మ్యాచర్ ఉంటే ఇక్కడ మార్కెట్లో 8, 9,000 అయితే పోతుంది అని అయితే వ్యక్తపరచడం జరిగిందనమాట. వ్యాపారస్తులు కానీ అక్కడున్న దళారుల వాళ్ళు కానీ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ రాయచూరుకే ఎక్కువగా వెళ్తుంది. మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సరుకులు. కర్ణాటక వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ బళ్ళారి దగ్గరున్న అవైలబుల్ ఉన్న రైతులైతే బళ్ళారికి తీసుకెళ్తున్నారు. నిన్న శనగలు అయితే మార్కెట్కి అయితే రాలేదు. బళ్ళారిలో కానీ ఈ రాయచూరులో కానీ మనకి వరి ధాన్యాలు అయితే ఇవి కానీ వచ్చినాయి. కానీ ఎక్కువగా కందులు అయితే రావడం జరిగింది. ఎందుకంటే కందుల మార్కెట్ ఇప్పుడు సీజన్ కదా, ఈ సీజన్లో అయితే నడడం జరిగింది. చాలా మటుకు నిన్న 5,000, 6,000, 6,500, 7,000, 7,500 లోపలే జరగడం జరిగిందనమాట. చాలా మటుకు డ్రై ఉంటే 8,000 అట్లా ఒక 4-5 లాట్స్ అయితే వెళ్ళడం జరిగింది. అంతమించి ఏమైతే పెద్దగా లేదనమాట రిజల్ట్ చూసుకుంటే. ఇంకా బళ్ళారికి వచ్చే మటుకు బళ్ళారి కొద్ది వాటికైతే డిమాండ్ ఉంది. ఇక్కడ వచ్చే మటుకు మనకి 3,500 బస్తాలే రావడం జరిగింది. ఇక్కడ 8,500 టాపు ముందుగా చెప్పుకున్నట్ల. ఇప్పుడు వచ్చేపాటికి చాలా మటుకు 8,000 ఫుల్ డ్రై ఉంటే చాలా మటుకు నెమ్ము శాతం ఎక్కువ ఉంటే 5 నుంచి మనకు స్టార్టింగ్. అంటే 5,000 నుంచి స్టార్టింగ్ 5,800 చాలా నెమ్ము ఉంటాయి. అంటే 25 నుంచి 30 మ్యాచర్లు ఉంటాయి ఎందుకంటే మ్యాచరు అనేది ఎందుకు అంటే తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల. చాలామంది ఏసీలో పెట్టాలనుకున్న రైతులు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే మ్యాచర్ ఉండి కూడా ఏసీలో పెట్టుకున్నారు. అది చాలా మటుకు దెబ్బతీస్తుంది అనమాట. ఎందుకంటే మనము ఇంట్లో వేసుకున్నా కూడా మాత్రలు అనేటివి పెట్టుకోవాలి, లేదంటే మందులు అనేటివి వాడుకుంటేనే ఇవి పురుగు పట్టుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇక శనగలు కానీ ఇవన్నీ కానీ అది దాని కథ వేరుంటుంది. ఎందుకంటే ఇది మనం పెట్టినప్పటి నుంచి వచ్చే తూకాలు అయితే అవైలబుల్ అయితే ఉండదు. ఎందుకంటే మనం ఇప్పుడు పెట్టింటాం 50 కేజీల బస్తాలు ఏసీలో పెట్టిన తర్వాత ఇవి కందులు అనేటివి మ్యాచర్ పీక్కుంటాయి అనమాట. మాత్రలు గిని పెడితే అక్కడ ఏసీ వాళ్ళు మెయింటెనెన్స్ కోసం చాలా మటుకు సరుకులు అయితే రైతులు అయితే అవైలబుల్లో ఉంటాయి కదా అక్కడ ఎక్కువ శాతంలో. ఎందుకంటే అక్కడ ఎక్కువ బస్తాలు ఉండటం వల్ల మ్యాచర్ అనేది ఎక్కువగా పిక్కొని పోతుంది. మనము డ్రై చేసుకొని గోనె సంచుల్లోనే వేసుకొని వెళ్ళొస్తుంది అనమాట. ఎందుకంటే ఈ ప్యాకెట్లో వేసుకుంటే మందు అనేది పట్టుకోదు. మందు పెట్టాలనుకున్న అంటే మనం ఏసీలో పెట్టాలనుకున్న రైతులు ఈ విధమైన ఇంపార్టెంట్ అయితే ఇవ్వచ్చు. అలాగే లోన్స్ గురించి చాలామంది దీని గురించి క్లారిఫికేషన్ అయితే ఇవ్వమని చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే లోన్స్ ఎక్కడన్నా కానీ మనకు సగానికి సగం రేట్స్ అయితే ఇస్తున్నారు.
అది ఒక 100 బస్తాలు పైన ఉంటే, అంటే 100 క్వింటాలు లేకుంటే 100 బస్తాల పైన ఉంటే మనకు బ్యాంక్ ఛార్జెస్ అయితే తక్కువగా పడతాయి అనమాట. 20, 30, 40 బస్తాలు, 40 క్వింటాలు, 50 క్వింటాలు ఉన్న రైతులకైతే గిన చాలా ఇబ్బంది అయితే అవుతుందని చెప్తున్నారు. ఎందుకంటే మ్యాక్సిమం వాళ్ళు 100 క్వింటాల పైన ఉంటేనే లోన్స్ అవైలబుల్ చేసుకుంటే బాగుంటుంది. ఒక 60 నుంచి 70 బస్తాలు ఉన్నా కూడా తీసుకున్న ఖర్చు అయితే తక్కువ అవుతుంది, కానీ చాలా బ్యాంక్ ఛార్జెస్ అయితే ఎక్కువగా అవుతాయి అనమాట అని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది రైతులకు అనేది ఒక గైడెన్స్ అనేది ఏర్పడుతుంది. చాలామంది ఏసీలలో పెట్టాలనుకుంటున్నారు. ఒక వారం 10 రోజులు చూసి, ఇప్పుడు ప్రభుత్వం ఏమైనా కొనుగోలు చేస్తుందేమో చూసి మనం తీసుకున్నట్లయితే తీసుకొని పోయి పెట్టినట్టయితే బాగుంటుంది అనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనము ఇక్కడ మార్కెట్కి కాకుంటే, లేదంటే మనం ఇక్కడ అమ్మాలనుకున్న రైతులు అయితే ఏసీలో పెట్టనైతే అవసరం అయితే లేదనమాట. ఎందుకంటే ఇంట్లో పెట్టుకొని మీరు స్టోర్ చేసుకోవచ్చు, వచ్చిన తర్వాత రేట్ అమ్ముకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలామంది స్టాక్ పెట్టుకోలేని రైతులు ఉంటే గిన మనం ఏసీలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏసీలో పెట్టిన తర్వాత ఒక మందులు అయితే 15 రోజులకే స్టార్ట్ అవుతారు అనమాట. ఈ సీజన్ అయిపోతేనే మళ్ళీ మందు పెట్టిన తర్వాత ఒక వారం 10 రోజులు తీసే అవకాశం అయితే లేదు. ఎవరైనా ఆత్రం ఉన్న రైతులకైతే ఇది ఇంపార్టెన్స్ అనమాట. ఉంటారు మరి మరొక వీడియోతో మీ అర్జున్.